ఒక ఇంపార్టెంట్ థీరం గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ థీరంలో మనకి ఏమి ఇచ్చాడంటే S is equal to 0 అనే ఒక సర్కిల్ ఇచ్చాడు అండ్ P అనే ఒక పాయింట్ ఇచ్చాడు. ఒక సర్కిల్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి 3 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ వచ్చి P అనే పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంది అని చెప్తున్నాడు, అంటే సర్కిల్ కి లోపల ఉంది అని చెప్తున్నాడు. అండ్ సెకండ్ కండిషన్ లో వచ్చి P అనే పాయింట్ సర్కిల్ మీదే ఉంది అని చెప్తున్నాడు. అండ్ థర్డ్ కండిషన్ వచ్చి P అనే పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంది అని చెప్తున్నాడు. సో ఇలా ఉండేటప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే S అనే సర్కిల్ ఏంటి ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆర్ సర్కిల్ మీద కానీ ఒక పాయింట్ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ ని మనం ఇక్కడ S2 అని అనుకుంటాం. ఇప్పుడు ఇన్సైడ్ ఉండేటప్పుడు ఇది 0 అయితే ఈ సర్కిల్ అనేది 0 కన్నా చిన్నది అవుతుందని, ఇది సర్కిల్ మీద ఉంటే రెండు కూడా 0కి S 0కి ఈక్వల్ అవుతుంది, అలాగే మనకి S2 కూడా 0కి ఈక్వల్ అవుతుందని, అలాగే అవుట్ సైడ్ ఉన్నప్పుడు అయితే మనకి 0 కంటే కూడా ఈ P అనే పాయింట్ ఉన్న సర్కిల్ పెద్దగా ఉంటుంది అని చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్కిల్ ని తీసుకుందాం. ఈ సర్కిల్ ని నేను జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి ఈ S అనే సర్కిల్ ని తీసుకున్నాను. ఈ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ప్రీవియస్ క్లాస్ లో నేను థీరం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో నుంచి సర్కిల్ ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ సర్కిల్ ఉన్న ప్రతిసారి మనం సెంటర్ ఇంకా రేడియస్ రెండు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదని కూడా నేను చెప్పాను. సెంటర్ ఏంటి మనకి -g, -f. ఈ సర్కిల్ కి సెంటర్ ఫిక్స్ అన్నమాట, అలాగే r వాల్యూ కూడా మనకి ఫిక్స్ ఉంటుంది. సో ఇది ఈ సెంటర్ అని ఈ సర్కిల్ అని అనుకుందాం. ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది కదా, ఇది C. ఈ C వాల్యూ ఏంటి మనకి -g, -f. సో దీని యొక్క ఫిక్స్డ్ రేడియన్స్ ఎంత g² + f² - c. ఇది దీని యొక్క రేడియస్. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉందని చెప్పాడు ఫస్ట్ క్లాస్ లో, ఇన్సైడ్ ద సర్కిల్ ఉంది అని చెప్పాడు. సో నేను ఇక్కడ ఇన్సైడ్ లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ ఏంటి P. ఇప్పుడు ఈ P ని బేస్ చేసుకుని నేను లోపల ఒక సర్కిల్ ని డ్రా చేసుకుంటాను. ఫస్ట్ నేను తీసుకున్న సర్కిల్ ఏంటి S. ఇప్పుడు నేను ఈ P పాయింట్ ని బేస్ చేసుకున్న ఒక సర్కిల్ ని తీసుకున్నాను, దీన్ని S2 అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఈ రెండు సర్కిల్ కి కూడా సెంటర్ పాయింట్ -g, -f. ఈ పాయింట్ ఏం చెప్పాడు మనకి x, y. x, y అనే ఒక పాయింట్ ఉంది, ఇక్కడ మనకి సెంటర్ కూడా ఉంది. ఈ x, y అనే పాయింట్ ఉండి సెంటర్ ఉండేటప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఈజీయే కదా. సో ఇక్కడ CP అనే సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేశాను. సో ఇది మనకి ఈ S2 సర్కిల్ యొక్క ఈక్వేషన్, ఇది మనకి ఈ సర్కిల్ యొక్క రేడియేషన్. ఈ రెండింటిని కూడా నేను ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేస్తున్నాను. చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఈ r వాల్యూ ఎంత g² + f² - c. దీనికి ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు ఈ రూట్ ఇటు సైడ్ వెళ్ళిపోయి ఇక్కడ మైనస్ చేస్తున్నాను కాబట్టి -g² - f² + c వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ నుంచి ఈ gf ఇక్కడ -g -f ఈ రెండింటిని కూడా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, CP - r అనేది ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇదే మనకి ఏంటి S2 యొక్క సర్కిల్ ఈక్వేషన్. ఈ S అనేది ఈక్వల్ టు 0 ఉండేటప్పుడు ఈ S2 కి ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది, x² + y² + 2gx + 2fy + c. దీన్ని S2 అనే ఒక సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చింది మనకి. ఈ S అనేది 0కి ఈక్వల్ అయితే దీనికన్నా చిన్న సర్కిల్ ఏమవుతుంది మనకి 0 కంటే చిన్నదే అవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ కేస్ లో నేను తీసుకున్నాను P ఇన్సైడ్ ద సర్కిల్ S is equal to 0, CP అనేది r కంటే చిన్నగా ఉంటుంది. సో ఈ S2 అనేది మనకి 0 కంటే చిన్నది అని తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి సెకండ్ కండిషన్ లో మనకి P అనే పాయింట్ అనేది మనకి ఎక్కడ ఉందని చెప్పాడు,
సర్కిల్ మీదే ఉందని చెప్తున్నాడు. అంటే మనకి ఈ సెంటర్ మారదు, ఈ ఆర్ వాల్యూ మారదు, ఇక్కడ మనకి సర్కిల్ లో ఏం డీటెయిల్ కూడా మారదు. సో ఈ పాయింటే పి ఎక్స్ కామా వై. సో మనకి ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ పాయింట్ దీని మీదే ఉంది కాబట్టి ఏమీ మారదు, కాబట్టి ఈ S2 కూడా మనకి ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు థర్డ్ కండిషన్ లో ఏం చెప్పాడు, మనకి పాయింట్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్ ఉందని చెప్తున్నాడు. పాయింట్ అనేది అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటే మనకి సర్కిల్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది 0కి ఈక్వల్ అయినప్పుడు దీని యొక్క రేడియేషన్ కూడా పెరుగుతుంది. ఇది 0కి ఈక్వల్ అయినప్పుడు దీనికి అవుట్ సైడ్ ఉన్న సర్కిల్ ఏమవుతుంది, ఈ S2 ఆబ్వియస్లీ 0 కన్నా పెద్దదే ఉంటుంది కదా. సో ఈ సర్కిల్ అనేది మనకి గ్రేటర్ దెన్ 0 అని చెప్తున్నాడు. సో ఈ 3 కండిషన్స్ కూడా మనకి ప్రూవ్ అయిపోయి మనం ఏమీ చెప్పక్కర్లేదు. జస్ట్ ఒక సిపి అనే ఇక్కడ ఒక సెంటర్ ఉంది కదా -g,f అని, ఈ పాయింట్ తో ఒక సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేసి దీని నుంచి ఇది మైనస్ చేస్తే ఒక S2 అనే సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. మనం వాడు ఇచ్చిన యాజ్ ఈజ్ మనకి స్టేట్మెంట్ లో ఇచ్చింది కింద రాసుకొని S2 అనేది ఫైండ్ అవుట్ చేసి స్టేట్మెంట్ ని కింద కాపీ చేస్తే సరిపోతుంది మనకి ఈ థీరంలో. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు అర్థమైంది, యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.